ఫోన్ ట్యాపింగ్ కేసుపై కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి జైపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తన ఫోన్ ట్యాపింగ్ చేశారని తెలిపారు. తన వెహికల్ను కూడా ఫాలో చేశారని జైపాల్ రెడ్డి స్టేట్మెంట్ ఇచ్చారు. తన డ్రైవర్ ఫోన్ను కూడా ట్యాప్ చేశారని సిట్కు జైపాల్ రెడ్డి వెల్లడించారు. సాధారణ ఎన్నికలలో కాంగ్రెస్ వరంగల్ ఇన్ఛార్జిగా జైపాల్ రెడ్డి పనిచేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసుపై కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి జైపాల్ రెడ్డి కీలకమైన వ్యాఖ్యలు చేశారు. తన ఫోన్ను అలాగే తన డ్రైవర్ ఫోన్ను కూడా ట్యాపింగ్ చేశారని, అలాగే తన వెహికల్ను ఫాలో చేశారని ఆయన కీలకమైన వ్యాఖ్యలు చేశారు. మరి ప్రస్తుతం దీనిపై మరింత తాజా సమాచారాన్ని మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు లైవ్ ద్వారా. ప్రవీణ్. ఎస్ మూర్తి, అయితే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను ఒక కీలక మలుపు తిప్పినటువంటి తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసు ఏదైతే ఉందో అది కీలక దశకు చేరుకుందనే చెప్పాలి. నిన్నటి నుండి బాధితులు ఇటు ఎవరైతే ఫోన్ ట్యాపింగ్ అయినటువంటి వాళ్ళు బాధితులు సాక్షులు నిన్నటి నుండి అయితే ఈ యొక్క జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కు రావడం జరుగుతుంది. దీని లోపల భాగంగానే సాక్షులు ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళ యొక్క స్టేట్మెంట్ను కూడా నిన్న సిట్ అధికారులు మొత్తం టోటల్గా అయితే సిట్ అధికారులు స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. ఈ రికార్డు ఆధారంగా ఈరోజు ప్రభాకర్ రావు విచారణకు రానున్న నేపథ్యంలో రేపు ప్రభాకర్ రావు విచారణకు వస్తాడని తెలుస్తుంది. అయితే కాసేపటి క్రితమే 45 నిమిషాలుగా అయితే ప్రణీత్ రావును యొక్క మెయిన్గా హార్డ్ డిస్కులు ధ్వంసం చేసినటువంటి కేసు లోపల ఉన్నటువంటి ప్రభాకర్ రావు ఎవరైతే ఉన్నారో అయితే ఈ యొక్క ప్రణీత్ రావు ఎవరైతే ఉన్నారో ప్రణీత్ రావును విచారణ కొనసాగిస్తున్నారు. 45 నిమిషాల పాటుగా ప్రణీత్ రావును విచారణ కొనసాగిస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే ఉదయం అయితే ఈ యొక్క సిట్ ముందుకు అధికార ప్రతినిధి అయినటువంటి జైపాల్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి జైపాల్ రెడ్డి సిట్ ముందుకు వచ్చారు. సిట్ ముందుకు వచ్చేసి తన ఫోన్ ట్యాపింగ్ జరిగిందంటూ తన వ్యక్తిగత ఫోన్ ట్యాపింగ్ చేయడమే కాకుండా తన యొక్క డ్రైవర్ ఎవరైతే వ్యక్తిగత డ్రైవర్ ఉన్నారో వ్యక్తిగత డ్రైవర్ ఫోన్ను కూడా ట్యాపింగ్ చేశారంటూ కూడా సిట్ అధికారుల ముందు వివరణ ఇచ్చారు. అదేవిధంగా ఆ యొక్క స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అయితే వరంగల్ సాధారణ ఎన్నికల సమయం లోపల వరంగల్ ఇన్ఛార్జిగా పనిచేసినటువంటి నన్ను కూడా అయితే నా ఫోన్ కూడా ట్యాప్ జరిగిందంటూ చెప్పారు. అదేవిధంగా తన వెహికల్ని కూడా పోలీస్ అధికారులు తన వెహికల్ ఎక్కడ వరంగల్ ఇన్ఛార్జిగా ఉన్న నేపథ్యంలో వరంగల్లో ఎక్కడ ఏ ప్రాంతంలో తిరిగినా ఆ యొక్క జిల్లాలో ఏ ప్రాంతంలో తిరిగినా కానీ అయితే తనపై నిఘా ఉంచారు. తన యొక్క వెహికల్ని కూడా ఫాలో చేశారంటూ కూడా సిట్ అధికారుల ముందు కాసేపటి క్రితమే వివరణ ఇచ్చి వెళ్ళడం జరిగింది. అదేవిధంగా మెయిన్గా ఉన్నటువంటి హార్డ్ డిస్కుల ధ్వంసం కేసులో ఉన్నటువంటి ప్రణీత్ రావుని అయితే పోలీసులు మరోసారి విచారణకు పిలిచారు. ఈరోజు ఉదయం 11 గంటల ప్రాంతంలో సిట్ విచారణకైతే ప్రణీత్ రావు హాజరయ్యారు. 45 నిమిషాలుగా విచారణ కొనసాగుతుంది. నిన్న మొత్తం ఎవరైతే ఫోన్ ట్యాపింగ్కు గురయ్యారో వాళ్ళ వాంగ్మూలం సేకరించిన నేపథ్యంలో వాళ్ళ యొక్క వాంగ్మూలం ఆధారంగా ఆ యొక్క రికార్డు ఆధారంగా ప్రణీత్ రావుని కూడా ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ విధంగా ఫోన్ ట్యాపింగ్ చేయడానికి కారణమైంది ఇంతమందిగా సుమారుగా 600 మంది ఫోన్లు ట్యాపింగ్ జరిగినాయంటూ ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఇంత పెద్ద ఎత్తున ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ జరగడానికి కారణం ఏమై ఉంటుంది? అయితే మెయిన్గా ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ చూసుకుంటే నవంబర్ 15వ తేదీన ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ జరిగింది అంటూ కూడా వార్తలు వస్తున్న నేపథ్యంలో దీనికి అంతటికీ టోటల్గా కారణం ఎవరు చెప్తే ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ చేశారంటూ కోణం లోపల దర్యాప్తును అయితే కొనసాగిస్తున్నారు. కాబట్టి రేపు ప్రభాకర్ రావు విచారణకు రావాలి. ఈరోజు ప్రణీత్ రావు ఏవైతే ఈ సాక్ష్యాలను ఉన్నటువంటి స్టేట్మెంట్ ఆధారంగా వివరణ ఇస్తారో ఈ యొక్క ప్రణీత్ రావు వివరణ కూడా రేపు ప్రభాకర్ రావుకు ప్రశ్నించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. థ్యాంక్ యూ ప్రవీణ్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్.